హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగసాయి ముచ్చట్లు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి నాది వినాయక చవితి డే అండ్ వ్లాగ్ అంతా కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అంతా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఇంకా చవితి ముందు రోజు ఇల్లు క్లీనింగ్ అయితే అంతా కంప్లీట్ అయిపోయాక నైట్ స్వామి కోసం గరికమాల తులసిమాల ప్రిపేర్ చేశాను. ముందు రోజు నైట్ అవన్నీ చేసుకుని పడుకునేసరికి లేట్ అయింది కదా, లేవడం కూడా కొంచెం లేట్ గానే లేచాను అనమాట. లేచిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా పూజ కంప్లీట్ చేసుకుని ప్రసాదాలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా నేను ఇలా ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశానో లేదో మా పిల్లలైతే హెల్ప్ చేయడానికి రెడీ అయిపోయారనమాట. వాళ్ళైతే మామూలుగా అయితే త్వరగా లేవరు. కానీ పూజలు ఏవైనా ఉన్నాయంటే మాత్రం త్వరగానే లేచి నాకు కొంచెం హెల్ప్ చేస్తారు. ఆ విషయంలో మాత్రం మా పిల్లలు గ్రేట్ అనే చెప్పొచ్చు. ఇంకా ఇలాంటి పూజలప్పుడు ప్రసాదాలు ప్రిపేర్ చేస్తాం కదండీ! ప్రసాదాలు ప్రిపేర్ చేయడం ఒక ఎత్తయితే వాటన్నిటిని కూడా క్లీన్ చేసి పెట్టుకోవడం ఒక ఎత్తనమాట. ఎందుకంటే అవన్నీ కూడా చాలా కిచెన్ అంతా కూడా మెస్సీ అయిపోతుంది మొత్తం అంతా. దాన్ని క్లీన్ చేయడానికే మనకు చాలా టైం పడుతుంది. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఇంకా హడావిడంతా కూడా పిల్లలదే కదా! ఎందుకంటే ఇంకా విలేజ్‌లో బొమ్మలవి పెడుతూ ఉంటారు కదా! వాళ్ళైతే ఇంకా 10:00 నుంచి స్టార్ట్ అయ్యాయన్నమాట. ఒకటి ఒకటి తీసుకురావడము. వాటిని తీసుకొచ్చినప్పుడు ఇంకా ఒక పండగలాగే ఉంటుంది. ఆ హడావిడి అలా ఉంటే మనం ఇంట్లో ప్రసాదాలు చేసుకోవడంలో హడావిడిగా ఉంటాం కదా! నేనైతే ఇవి సీఎంఆర్‌లో తీసుకున్నాను. ఇవి తీసుకోవడం వల్ల నాకు కొంచెం పని తగ్గిందనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం చేసుకున్న పూర్ణాన్ని అందులో పెట్టి ప్రెస్ చేస్తే మనకైతే షేప్ అయితే వచ్చేస్తుంది. మన పని కూడా చాలా ఈజీ అవుతుందన్నమాట. నేను ఇవి లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ప్రతి ఇయర్ కూడా యూజ్ అవుతున్నాయి. అదే మనం చేత్తో చేయాలంటే కొంచెం టైమ్ టేకింగ్ కదా! అదే ఈ షేప్‌లో పెట్టి మనం వాటిని చేస్తే ప్రెస్ చేస్తే చాలు మనకి ఈజీగా షేప్ అయితే వచ్చేస్తుంది. మోదకాలు అలాగే కజ్జికాయలు నేను ఉండ్రాళ్ళ షేప్‌లో అయితే తీసుకున్నాననమాట. నాకు పనైతే చాలా ఈజీ అవుతుంది వీటి వల్ల. ఇంకా వీటిని ప్రణీత్ చూస్తే చాలు నేను చేస్తా మమ్మీ, నేను చేస్తామని ఒకటే హడావిడి చేస్తాడు. నువ్వు చేస్తే నేను పూజ చేసినట్లే అని చెప్పి వాడికి ఇవ్వకుండా నేనే ప్రిపేర్ చేసేసాను. నేను ఈ ప్రసాదాలు చేయడంలో బిజీగా ఉంటే మా వారు, మా పాప ఇలా మండపం అయితే హాల్‌లో డెకర్ చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇలాగే చేసుకుంటాం. ఎందుకంటే మా పూజ గది కొంచెం చిన్నగా ఉంటుంది. అదే హాల్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి హాల్‌లోనే అరేంజ్ చేసుకుంటాము. ఇంకా నేను ఇంట్లో ప్రసాదాలొచ్చేసి స్వీట్ గారెలు, అలాగే పులిహోర ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశాను. నాకు ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసరికి 10:00 అయిపోయింది. వరలక్ష్మీదేవి పూజ కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల కొంచెం పని తొందరగా అయింది. కానీ ఇది కొంచెం లేట్ అయింది. ఇంకా అవన్నీ ప్రిపేర్ అయ్యాక నేను కూడా రెడీ అయిపోయాను. ఈ సారీ నేను ఆల్రెడీ మా తమ్ముడు ఎంగేజ్‌మెంట్‌కయితే కట్టుకున్నాను. మళ్ళీ నేను ఇంకా రెడీ అయిపోయి ఇంకవన్నీ కూడా పూజ సామాన్లన్నీ రెడీ చేస్తున్నాను. మా వారు ప్రణీత్ వచ్చేసి వినాయకుడిని తీసుకురావడానికి వెళ్లారు. ఎప్పుడు కూడా వినాయకుడిని ముందు రోజు తీసుకురాకూడదండి. ఎందుకంటే స్వామి ఒకరోజు నిద్ర చేయకూడదంటారు. మోరియా కరెక్ట్ డబ్బులు వచ్చాయి. మా ఇంట్లోకైతే గణపతి మహారాజు వచ్చేసారనమాట. చూసారు కదా! మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే స్వామిని తీసుకొచ్చేటప్పుడే వీధిలో కొంచెం తీన్మార్ డప్పులవి వచ్చాయన్నమాట. మా పిల్లలైతే చాలా హ్యాపీ అయ్యారు. ఎందుకంటే అదే టైంలో అవి రావడం వల్ల కొంచెం హడావిడిగా అనిపించింది. ఇంకా స్వామినైతే అక్కడ పెట్టేసాము. పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మాకు ఎవ్రీ ఇయర్ మట్టి గణపతిని తీసుకొని వచ్చి పూజ చేయడం అలవాటు. అలాగే ఈ ఇయర్ కూడా మట్టి గణపతిని తీసుకురమ్మని పంపించాను ప్రణీత్‌ని, మా వారిని. కానీ ప్రణీత్ నాకు ఇదే కావాలని పట్టాడంట. కానీ ఇది కూడా మట్టి బొమ్మే. కాకపోతే కొంచెం పైన కలర్ కోటింగ్ వచ్చింది. పిల్లలందరికీ కూడా ఇష్టమైన పండుగ ఏదైనా ఉంది అంటే అది వినాయక చవితి అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్‌లో బాగా సెటిల్ అవ్వాలన్నా, వాళ్ళు మంచి విద్యా ప్రాప్తి కలగాలన్నా కూడా వినాయకునికి ఎంత బాగా పూజ చేస్తే అంత మంచిదన్నమాట. అందుకని వాళ్ళ చేత ఈ పూజ చేయిస్తే చాలా మంచిది. వాళ్ళు చదువుకున్న బుక్స్ అవి తీసి స్వామి దగ్గర పెట్టాలి. అలాగే మేము ఇంకా మా ఇంట్లో చిన్న వినాయకుడు ఉంటే పంచామృతాలతో అభిషేకం అయితే చేసాము. అలాగే స్వామివారికి గరికంటే చాలా ఇష్టము. ఆ గరిక ఎందుకు ఇష్టం అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. పిల్లలతో కూడా ఆ రోజు 21 గరిక పూజతో పూజ చేసుకుంటే మంచిది. మా పిల్లలతో ఆ గరిక పూజ అలాగే స్వామికి ఇష్టమైన పత్రాలు ఉంటాయి కదా, ఆ పత్రులతో ఆ పూజ అయితే కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఆ పత్రులన్నీ కూడా లేకపోయినా ఒక్కొక్క మంత్రానికి మనం అక్షింతలు వేసైనా పూజ చేసుకోవాలి. అలాగే వినాయకునికి ఇష్టమైన ఆ రోజు స్పెషల్‌గా చేసే నైవేద్యాలు వచ్చేసి ఉండ్రాల పాయసము, కుడుములు, అలాగే మోదకాలంటే స్వామికి చాలా ఇష్టం అన్నమాట. నేను అవన్నీ కూడా ప్రిపేర్ చేశాను. నా లైఫ్‌లో వచ్చే ఆటంకులు, అడ్డంకులు తొలగిపోవాలన్న ఆ విఘ్నాలన్నిటికి అధిపతి అయిన వినాయకునికి పూజ ఎంత బాగా చేసుకుంటే అంత మంచిదన్నమాట. అలాగే మనకి ఏమైనా రుణ బాధలున్నా, ఇంకేమైనా ఉన్నా కూడా ఈ నవరాత్రుల్లో వినాయకుడిని పూజ చేసుకుంటే చాలా మంచిది. పిల్లలకి మంచి విద్యా ప్రాప్తి కలగాలన్నా కూడా వినాయకుని పూజ చాలా మంచిది.
ఆ వినాయకుని చవితి రోజు వినాయకుని పూజ చేసుకున్నా మంచిదే, లేదా పూజలో ఉన్నా మంచిది, లేదా కథ విన్నా మంచిది, కథ చదివినా మంచిది కూడా. ఇవేవి కుదరలేదు అంటే మాత్రం అక్షింతలు కంపల్సరిగా వేసుకోవాలి. ఎందుకంటే ఆ అక్షింతలు ఎక్కడున్నా కూడా తలపై వేసుకోవడం వల్ల మనకి ఎలాంటి నీలాప నిందలు అనేవి పడకుండా ఉంటాయి. అక్షింతలు మాత్రం పూజ చేసినవి తలపై వేసుకోవడము కంపల్సరిగా చేయవలసిన పని. అలాగే మనం పూజ చేసుకున్న అక్షింతలు తీసుకొని కొంచెం ఎక్కడైనా స్టోర్ చేసుకొని అవి మనం బర్త్డేస్ కి అలాగే పెళ్లి రోజులకి మన తలపైన వేసుకుంటే మంచిదన్నమాట. వినాయక వ్రతం చేసిన విద్యార్థులు విద్యను, ధనార్థులు ధనమును, సంతానార్థులు సంతానమును, వివాహం కోరు వారి వివాహమును, మోక్షము కోరు వారి మోక్షమును పొందుదురు. అన్ని కులముల వారు స్త్రీ పురుషులు ఎల్లరూ ఈ వ్రతము చేయవలెను. ఈ వ్రతము చేసి పూర్వం ధర్మరాజుల రాజ్యమును దమయంతి నలుని పొందిరి. జై బోలో గణపతి మహారాజ్ కి జై శ్రీమన్నారాయణ. ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్నాక మా వారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. అలాగే పిల్లలకు కూడా ఆశీర్వాదం చేసేసాము. ఫ్రెండ్స్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి బాగా చేసుకున్నారా? నా పూజ కూడా ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. మా వినాయకుని కూడా చూడండి ఒకసారి. మా బుజ్జి గణపయ్య బుజ్జి గణపయ్య కోసం కొన్ని నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశాను. ఒకసారి జూమ్ చేయండి. నేను ఇంట్లో నైవేద్యాలు ఏం ప్రిపేర్ చేశానో పులిహోర, రవ్వ కేసరి, లడ్డు, స్వామికి ఇష్టమైన లడ్డు, అలాగే శనగలు, స్వీట్ గారెలు, స్వామికి ఇష్టమైన ఉండ్రాల పాయసం, చలివిడి వడపప్పు, అలాగే కుడుములు, వీటి పేరు ఏమంటారు మోదకాలు, అలాగే దద్దోజనం, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశాను స్వామికి ఇష్టం అని చెప్పి. ఇక్కడ చూసారా మా ఇంట్లో ఇన్ని వినాయకులు ఉన్నాయన్నమాట. ఈ వినాయకుని చూసారా, ఇది నేను కాణిపాకంలో తీసుకున్నాను. ఇది జిల్లేడు చెక్కతో చేస్తారనమాట. అది ఇంట్లో పెట్టుకుంటే మంచిది, అందుకని నేను కాణిపాకం వెళ్ళేటప్పుడు తీసుకున్నాను. అలాగే అభిషేకం చేసిన వెండి వినాయకుడు, ఇంకా మాకు సిరామిక్ వినాయకుడు కూడా ఉన్నారు. ఇవన్నిటికి పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి మేము వైజాగ్ లో ఉన్న సంపత్ వినాయక స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాము. క్లైమేట్ బాగుంది కదా ఆ రోజు. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. సంపత్ వినాయక స్వామి టెంపుల్ కి వెళ్ళేసరికి మాకు 2 అలా అయిపోయిందన్నమాట. ఆఫ్టర్నూన్ వెళ్ళాము. ఎందుకు ఆ టెంపుల్ కి వెళ్ళాము అంటే అక్కడ స్వయంభూగా వెలిసిన వినాయకుడు అన్నమాట. అక్కడ చాలా రష్ గా ఉంటుంది ఆ రోజు. వినాయక చవితి రోజు విశేషమైన అభిషేకాలు, పూజలు అవి అయితే జరిపిస్తారు. చూసారా ఎంత మంది ఉన్నారో. కానీ మా లక్ ఏంటంటే మేము వెళ్ళేసరికి చాలా రష్ గా ఉంది. కానీ అప్పుడే క్లోజింగ్ టైం అన్నమాట. కొంచెం దగ్గరగా వెళ్ళాము. స్వామిని చాలా దగ్గర నుంచి చూసాం అన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ క్లోజ్ చేసిన రష్ గా ఉన్నా కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యే వాళ్ళమి. కానీ వెళ్ళేటప్పుడు దర్శనం బాగా జరిగింది. మేము వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే క్లోజ్ చేయడం జరిగింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. వైజాగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సంపత్ వినాయక స్వామి టెంపుల్ తెలిసే ఉంటుంది. ఇంకా ఎవరైనా దర్శనం చేసుకోకపోతే ఈ నవరాత్రుల్లో కంపల్సరీగా ఒకసారి స్వామిని దర్శనం చేసుకోండి. స్వామి యొక్క విశేషం ఏంటంటే వెహికల్స్ ఏమైనా కావాలంటే కంపల్సరీగా ఇస్తారంట. మేము అనుకున్న 1 month లో మా కార్ అయితే వచ్చింది. మా కార్ ఓపెనింగ్ కూడా అక్కడే చేసుకున్నాము. ఇక్కడ వెహికల్స్ ఎక్కువగా ఓపెనింగ్ చేస్తారు. ఇంకా అక్కడ నుంచి మేము రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంక ఈవినింగ్ మండపం అంతా కూడా తీసేసాం అనమాట. ఎందుకంటే స్వామిని నిమజ్జనం చేసేయాలి. అయితే 1 day లేదా 3 days, ఒక 5 days అలా ఉంచుకోవాలి. కానీ మేము తిట్టిన రోజే స్వామిని అయితే నిమజ్జనం చేసేస్తాము. గణపతి పప్ప గణపతి పప్ప జై బోలో బొజ్జ గణపతి మహారాజ్ కి జై. కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట. స్వామిని డే అంతా కూడా ఇంట్లో ఉంచుకొని నైట్ ఇంకా తీసుకెళ్ళిపోతే మాత్రం కొంచెం ఏదోలా ఉంటుంది. ఇంక ఇయర్ కి పూజ అందుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రా స్వామి అని చెప్పి స్వామిని అయితే ఇంక ఇంట్లో నుంచి పంపించేసాము. మా వాడైతే ఇంకెప్పటికెప్పుడు కానీ కొంచెం ఎక్సైటెడ్ గా ఉన్నాడు అనమాట. వాడే పట్టుకెళ్ళి నిమజ్జనం చేయడానికి రెడీగా ఉన్నాడు. వాడి డాడీతో కూడా వెళ్ళిపోవడానికి. ఇంకా మా పిల్లలందరూ కూడా వాడి డాడీతో కలిసి వెళ్ళిపోయారు స్వామిని అయితే నిమజ్జనం చేసేయడానికి. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి అలా వెళ్ళారనమాట. మేము ఇంకా విలేజ్ లో పెడతారు కదా పెద్ద వినాయకుడు. ఈ ప్రతి విలేజ్ లో కూడా ఒక వినాయకుని పెడతారు కదండి గ్రామం తరపున. అక్కడికైతే వెళ్ళాము. మా వినాయకుని చూసారా ఎంత పెద్ద వినాయకుడో. ఇంకా స్వామి దగ్గరికి వెళ్ళి మేము కూడా అక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ప్రతి ఇంట్లో కూడా వినాయకుని పూజ అయితే జరిపించుకోవాలి. జరిపిన తర్వాత ఆ వినాయకుని తీసుకొచ్చి ఇలా పెద్ద వినాయకుడి పెట్టడమో లేదా నిమజ్జనం చేయడమో చెయ్యాలి. మా చిరంజీవులు ముగ్గురు కూడా ఇంకా చెరువు దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇంకెవరండి మా పిల్లలు ముగ్గురు కూడా గొప్ప ఎక్సైటెడ్ గా ఉన్నారనమాట ఎప్పుడెప్పుడా అని. ఇంకా ఈ పిల్లలకి ఇష్టమైన ఫెస్టివల్ ఉంది అంటే వినాయక చవితి. ఎందుకంటే ఈ 9 days కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి గేమ్స్ ఆడుకోవడము అలాగే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు పిల్లలు ఏమో తెలియదు కానీ మన చిన్నప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదండి. ఏరా పట్టుకోలేకపోతున్నావా? నువ్వు అక్కడి నుంచి వెళ్ళకండి. ఇంకా అటు నుంచి ఇటువైపు తిరగండి. అటు నుంచి ఇటువైపు అలాగ తోసేయట. అలా నీటిలోంచి అలాగ తోసి ఎయిరా.
మా పిల్లలు అయితే ఇంకా నిమజ్జనం చేయడంలో ఫుల్ బిజీగా ఉన్నారనమాట. వాళ్ళ డాడీ దగ్గరుండి ఇంకా చెరువు కదా కొంచెం జాగ్రత్తగా నిమజ్జనం అయితే చేసేసారు. ఇంకా అంతే అండి వ్లాగ్. మా వినాయకుడిని పూజ వ్లాగ్ అయితే ఈ విధంగా జరిగింది. ఈ వీడియో ద్వారా నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు చెప్పానని అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.